అణువణువు అతని ఆలయమే. ఆయన లేని చోటు ఎక్కడ ఉన్నది? అంతటా వ్యాపించి ఉన్న అనంతమూర్తి అతడు. అతని స్వరూపం తెలుసుకున్నవాడే పండితుడు. ఆయనను తెలుసుకోవాలంటే ఆయనంత అయితేనే తెలుసుకోగలం. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు కదా. నా రుద్రమర్చయేత్ అని కదా ఉన్నది. తెలుసుకున్నవాడెవరు? అతడే. తెలుసుకున్నది దేనిని? అతడిని. అంటే తనను తాను తెలుసుకున్నవాడు. హూ యామ్ ఐ అన్న ప్రశ్నకు సమాధానం తెలిసినవాడు అన్నమాట. అతడికి అప్పుడు పండితుడు, పామరుడు, శాకాహారి, శునకాహారి, కంకరరాయి, కోహునీరు వజ్రము, ఏనుగు, ఎలుక పిల్ల, సత్తురేకు, స్వర్ణాభరణము అన్నీ ఒక్కటే. అంత ఆత్మస్వరూపమే. అతనికి మొత్తం ఆత్మస్వరూపంగానే కనపడుతుంది. అందుకే పరమాత్మ ఇలా చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. అన్నింటినీ సమానంగా చూస్తాడు పండితుడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.